ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ అశ్వయోగ విద్యాపీఠం వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనము అక్టోబర్ మాస ఫలితాలలో భాగంగా తీసుకున్నట్లయితే బృహస్పతి వచ్చేసి వృషభ రాశి సంచారం చేస్తున్నారు. రాహు భగవానుడు వచ్చేసి మీనము, శని భగవంతుడు కుంభరాశి, కన్యా రాశిలో కేతు సంచారం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు అక్టోబర్ 10వ తేదీ తులలోకి బుధుడు వస్తున్నాడు. 13వ తేదీ వృశ్చికంలోకి శుక్రుడు వస్తున్నాడు. 17వ తేదీ మళ్ళీ తులలోకి రవి భగవంతుడు వస్తున్నాడు. 20వ తేదీ కర్కాటకంలోకి కుజుడు సంచారం చేస్తున్నారు. 29 వృశ్చికంలోకి బుధ సంచారం చేయనున్నారు. ఇది గోచారం. నెక్స్ట్ కన్యా రాశి తీసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు. కన్యా రాశి కన్యా లగ్నం వారికి పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు కన్యా రాశి వారికి అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు. పిల్లలకు సంబంధించినటువంటి బాధ్యతలలో మీరు నలిగిపోతూ ఉంటారు. అలాగే మీకు ఉదర సమస్యలు ఏమైనా ఉంటే కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. శత్రు రుణ రోగ వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకోవాల్సి ఉంటుంది, తీసుకుంటారు. కొంత మధ్యలో అమౌంట్ విషయంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శనికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే, అలాగే శనికి ప్రదక్షిణలు చేయండి చాలు. ఎటువంటి పూజలు పునస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనె స్వామికి అర్పించినట్లయితే బెల్లం ముక్క ప్రసాదంగా ఒక ఆకులో వేసి, తమలపాకులో వేసి పెట్టైన విగ్రహం దగ్గర నల్ల నువ్వులు బెల్లం ముక్క పెట్టేసి నూనె పోసి 19 ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామి నామాలను చదువుతూ విన్నట్లయితే, సుప్రభాత సేవలు చదవటం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి శని దోషం నివృత్తవుతుంది. జీవితం ఇదివరకటి కంటే ఇప్పుడు పూలబాటగా మారే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మీకు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు కోణంలో ఉన్నారు. చక్కగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. తల్లిగారి ఆత్మకు మీరు మంచి సంతృప్తికరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని విధాల శుభాలు మిమ్మల్ని కలిగించే యోగ్యకరమైనటువంటి జీవితం ఇది. మీకు మీ రాశిలోనే కేతువు ఉండడం మూలంగా కొంత వివిధ రకాలైనటువంటి ఆలోచనలతోటి మనసు స్థిరంగా ఉండదు. కొంచెం కేతు దోషానికి వినాయకునికి ప్రదక్షిణలు చేయండి. అలాగే ఉండ్రాళ్ళు నైవేద్యంగా బుధవారం పెట్టి పూజ చేయండి. జీవితం బాగుంటుంది. బుధవారం 12 నుండి 1:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో రాహుకు శాంతిగా మీరు ఈ యొక్క ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మంచి సమకూరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. గమనించగలరు. స్వస్తి.